బోజగుట్ట నాంపల్లి నియోజకవర్గంలో 520 మంది 2BHK లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుసేన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి ఇతర అధికారులకు బోజగుట్ట 2BHK లబ్ధిదారులకు ర్యాండమైజేషన్ చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోజగుట్ట పట్టాలు పొందుతున్న 2BHK లబ్ధిదారులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ర్యాండమైజేషన్ జరిగింది. వారి అర్హతలు కేటగిరీని బట్టి ఇండ్లు లబ్ధిదారులకు అందాయి. బోజగుట్టలో ఇండ్లు పొందిన వారు అందరికీ అవగాహన కల్పించాలి. మీ అందరికీ పూర్తి స్థాయిలో ఇండ్లు కట్టి ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారు. కొంతమంది ఇండ్లు కట్టడాన్ని ఆపుతున్నారని, అది అసాధ్యం. మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి. ఇళ్ల నిర్మాణానికి సహకరించండి. 73 బ్లాకుల్లో 1800 మందికి 6 నెలల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామన్నారు. ఎవరైతే కొంత అడ్డంకి కలుగుతున్నారో తప్పకుండా ప్రభుత్వం ముందు ఎవరు కూడా ఎంత పెద్దోడైనా ఎక్కువ కాదు. ప్రభుత్వమే పెద్ద. ప్రభుత్వం అంటే ప్రజలందరితో కలిసిందే ప్రభుత్వం. కాబట్టి అటువంటి వాళ్ళని ఏరువేతకు పక్కకు జరిపి శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇస్తూ ఇటువంటి జాప్యం జరగకుండా వెంటనే చేయమని కూడా ఏమైనా సరే ఈ ప్రక్రియను పూర్తి చేసి అక్కడటువంటి అందరికీ బోజగుట్టలో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రారంభమైనది పూర్తి కాదు. ఇద్దరు మీకు అనుమానం ఉంటే మీరు కూడా స్లాబులు పడినాయి. తొందర పని చేయమని చెప్పిన పేమెంట్ ఇప్పిస్తాం. తొందర మీరు ఇళ్లలో పోవాలి. अनिल भाई अभी पूरा घर खत्म नहीं हुआ, तन्ना भी अभी मत जाओ, थोड़े दिन के बाद दसरे के बाद जाओ. అందుకే తప్పకుండా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మీ అందరూ కూడా ఇలా పట్టాలు తీసుకొని పోయి బోజగుట్టలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కొద్ది అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకున్నాను. మీ అవ్వలందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తున్నారు. అనిల్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు మజీద్ హుసేన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు బోజగుట్ట నుంచి ర్యాండమైజేషన్ తర్వాత ఇండ్లు పట్టాలు పొందుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి భాగస్వామ్య అధికారులందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం ర్యాండమైజేషన్ అంటే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. స్వగ్రామం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలోని మంజూరైన 37 ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు నిధుల మంజూరుకి సంబంధించిన పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని, గత పాలకులలాగా కక్ష సాధింపు రాజకీయాలు చేయమని అన్నారు. చాలా మంది పాపం పూరెస్ట్ ఉన్నారంటే అందరు కలిసి కూడా దాదాపు 37 ఇండ్లు అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, గ్రామ సెక్రటరీ కానీ వీళ్ళందరూ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం చాలా నాకు కూడా ఆనందం ఇచ్చింది. ఇవాళ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం, గ్రామాలలో మళ్ళొక్కసారి పండుగ వాతావరణం వచ్చింది. పోయిన నెలలో పేదలకు బియ్యం ఇచ్చినాం, ఈరోజు ఇండ్లు ఇస్తున్నాం. తప్పకుండా ఈ ఇండ్ల నిర్మాణాన్ని కూడా మేము త్వరగా గతంలో ఒక నాయకుని కాల్మొక్కో, ఒక అధికారి కాల్మొక్కో ఇలా బిల్లులకు ఎంతో ప్రయాస పడేవాళ్ళు, ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఇలా ఫస్ట్ బేస్మెంట్ నిర్మాణం చేసుకుంటే సాక్షాత్తు పీడీ గారు కూడా ఈయనే ఉన్నారు. వారు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా గతంలో కన్మరుగైంది. కానీ ఈరోజు మళ్ళొక్కసారి ఆ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక వెలుగుతూ ఉంది. వారు కూడా పీడీ గారు పాపం నేను చూస్తా ఉన్నా, పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఇండ్లందరూ కూడా లబ్ధిదారులకు అందరూ కూడా బిల్లు చెల్లించడం జరిగింది. ఇంద్రమ్మ రాజ్యం వస్తే మళ్ళా ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం తెలంగాణ ఇస్తే ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మాణం చేసిస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకోలేదు కాబట్టి పేద కుటుంబాలకు, పేద ప్రజలకు
అన్యాయం చేసిరు కాబట్టే ఈరోజు ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని 3,500 చొప్పున ప్రతి సంవత్సరానికి ఎవరికైతే శాశ్వతంగా ఇండ్లు లేవో నిరుపేద కుటుంబాలు ఏవైతుంటాయో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, మా పార్టీ ఒకటే, పేదోడే మా పార్టీ. ఉప్పల్ డిపో ముందు వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. పెంచిన మెట్రో రైల్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని, ఎల్ఎన్టీ మెట్రో రైల్ నష్టాలకు ఎల్ఎన్టీనే బాధ్యత వహించాలన్నారు. నష్టాల సాకుతో ప్రజలపై భారం మోపుతున్నారు అంటూ వామపక్షాలు ఉప్పల్లోని హైదరాబాద్ మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దీని మీద మేము కలిసాం అధికారులని. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఉన్నటువంటిది. దీని ఛార్జీలు ఎట్లా పెంచుతున్నారు, ఏ రకంగా పెంచుతున్నారు అనేటువంటిది వస్తే మా దృష్టికి రాలేదు అనేటువంటిది ఆ రోజు అధికారులు చెప్పినటువంటిది. ఇవాళ వారం కాకముందే ఈ ఛార్జీలు పెంచినట్టు అనౌన్స్ చేయడము ఇదంతా కూడా జరిగింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి ఒక సంస్థలో రేట్లు పెంచాలన్నా ఏది చేయాలన్నా ప్రభుత్వానికి తెలియనటువంటిది కాదు. తెలియకుండానే చేస్తున్నారా? మేము అడుగుతున్నది ఏంటంటే 267 ఎకరాల ప్రైమ్ ఏరియాలో భూమి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇవాళ అది పెంచుతున్నటువంటి ఛార్జీల భారం ప్రజల మీద పడుతూ ఉంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇవాళ అనౌన్స్ చేస్తున్నారు 200 కోట్లకు పైగా భారం పడుతుంది అనేటువంటిది. అంతకంటే ఎక్కువ భారమే పడుతుంది. బాత్రూమ్స్ కి ఇవాళ చెల్లిస్తా ఉన్నారు. మొదట్లో ఇది లేదు, కానీ ఇవాళ బాత్రూమ్స్ కి చెల్లిస్తా ఉన్నారు, పార్కింగ్ చెల్లిస్తా ఉన్నారు. విపరీతమైనటువంటి భారం ప్రజల మీద వేస్తూ ప్రజలు ఇవాళ అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ మామూలు ప్రజలు వాతావరణం హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే పొల్యూటెడ్ వాతావరణం. ఇందులో ఎక్కువ మంది ఏమని ప్రయాణికులు తగ్గారు, మహిళలకు ఇచ్చిన తర్వాత తగ్గారు అనేటువంటి ఏదైతే సంస్థ చెప్తుందో అది సరైనది కాదు. ప్రజలకు సంబంధించి రవాణాను పెంచేటటువంటి, పర్యావరణాన్ని తగ్గించి మెట్రో ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పబ్లిక్ ప్రైవేటు ప్రాపర్టీగా కొనసాగుతున్నటువంటి ఈ రవాణాను ఈరోజు ప్రజలకు దూరం చేసేటటువంటి కుట్రగా ఈ యొక్క పెంచుదల ఉందనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుందో, ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకున్నటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఈ ఛార్జీలు పెంచడం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. మన మిత్రులు మాట్లాడినట్టుగా అసలు 50% తక్కువగా ప్రయాణికుల మీద భారం వేయాలనేటువంటిది అందులో నిబంధన. కానీ అట్లా కాకుండా ఈరోజు మొత్తం ప్రయాణికుల మీద నష్టం వస్తుందనేటువంటి పేరు మీద ప్రయాణికుల మీదనే మొత్తం భారం వేసి దీన్ని నడిపించాలనేటువంటిది ఇది దుర్మార్గమైన విషయం, అన్యాయమైనటువంటి విషయం. ఒక్క విషయం మనం గమనించాలా, ఈరోజు మన దేశంలో కేంద్రంలో రైల్వే వ్యవస్థ ఉన్నది. ఈ రైల్వే వ్యవస్థలో మొత్తం ప్రయాణికుల మీద వేస్తా ఉన్నారా? ప్రయాణికుల మీద చాలా సులభమైన ఛార్జీలు, తక్కువ ఛార్జీలు ఉంటాయి. ఎందుకని అంటే ప్రజా రవాణాని పెంచడం కోసం ప్రజలకు చాలా తక్కువ సౌకర్యంగా, తక్కువ స్థాయిలో ఛార్జీలు ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ అట్లాంటిది ఈరోజు మెట్రో అనేటటువంటిది ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడం కోసం పెట్టినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు 2 రూపాయలు అంటే 10 నుంచి 12 రూపాయలు, 60 నుంచి 75 రూపాయలు పెంచారు. అంటే 15 రూపాయలు మాక్సిమం గా పెరిగింది. ఈ 15 రూపాయలు లెక్కేస్తే ఒక మనిషికి 30 రూపాయలు అవుతుంది. ఇది 30 రోజులు లెక్కేస్తే 750 రూపాయలు అవుతుంది. అంటే ప్రతి మనిషికి ఇట్లాంటి ఛార్జీలు పెంచి భారం మోపడం అనేటువంటిది ఇది ఎట్లా సమంజసమైనటువంటిది, ఎట్లా న్యాయమైనటువంటిది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలా. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఆలోచించాలా. ఛార్జీల పెంపుదల కోసానికి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అని చెప్పేసి ఒకటి వేశారు. దానికి సంబంధించింది రేట్లు పెంచుకోవడం కోసానికి మాకు అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ఎల్ఎన్టీ యాజమాన్యం చెప్తుంది. మరి ఆ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏం చెప్పింది, దాంట్లో ఎంత మేరకు ఛార్జీలు పెంచుకోమని చెప్పేసి ఈరోజు అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఈ నివేదిక సమర్పించారా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి దీన్ని సమర్పించారా? మరి సమర్పిస్తే వాళ్ళు పెంచుకోమని చెప్పేసి ఈరోజు చెప్పారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఏవైతే ఎల్ఎన్టీకి మెట్రో రైలుకు నష్టాలు వస్తూ ఉన్నాయో ఆ నష్టాలకు కారణం ఈరోజు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఎందుకంటే 4,500 కోట్లు ఈరోజు నష్టం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన ఏదైతే వాళ్ళకి అగ్రిమెంట్ జరిగిందో
ఆ అగ్రిమెంట్లో భాగంగా ఏంటి అని అంటే 50% టికెట్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, అట్లాగే 45% సంబంధించింది రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, ఒక 5% సంబంధించింది ఈరోజు ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పేసి అంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఏదైతే ఆదాయం సమకూర్చుకోవాలో దాంట్లో ఈరోజు ఎల్ఎన్టీ యాజమాన్యం అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్యూర్ అయింది. తన ఫెయిల్యూర్కు సంబంధించింది భారాలు ఈరోజు ప్రజానీకం పైన వేయడం అనేది ఈరోజు తీవ్రంగా గర్హించాల్సిన అవసరము. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సుచిత్ర 82 సర్వే నెంబర్లు మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతర వ్యక్తులకు మధ్య నెలకొన్న 2.5 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల సమక్షంలో సర్వే చేస్తున్నారు జిల్లా రెవెన్యూ అధికారులు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు తనిఖీల శాఖ అధికారి అనిల్ కుమార్. వడ్లు తూకం చేయగా 1 క్వింటాల్కి సుమారు 2 కిలోల వడ్లు తక్కువగా వస్తున్నాయని తెలిపారు తూకం తనిఖీల అధికారి అనిల్ కుమార్. ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు తూకం తనిఖీల శాఖ అధికారి అనిల్ కుమార్. తూకంలోని అవకతవకలు పరిశీలించి 2 తూకాలను సీజ్ చేసిన అనంతరం అనిల్ కుమార్ జిన్నారం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసాలపై విషయం తెలుసుకుని అకస్మాత్తుగా తనిఖీ చేసిన డిఆర్డీఓ పీడీ జ్యోతి క్వింటాల్కు 8 కిలోల ధాన్యం అదనంగా వసూలు చేస్తూ సరైన సమయానికి తూకం పెట్టడం లేదంటూ అధికారుల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అని చెప్తున్నారు. దాదాపు వీళ్లకు 10-12 లారీలు అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అడిషనల్ కలెక్టర్ మేడం గారితోనూ తర్వాత డిఎం సివిల్ సప్లైస్తో మాట్లాడడం జరిగింది, రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సన్న బియ్యం తీసుకోవడం లేదు అంటున్నారు, తడిచిపోతే తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి అవి మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి కలెక్టర్ మేడం గారికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా నేను మేడంకి అప్డేట్ చేస్తాను. తర్వాత వీళ్ళపైన ఏదైతే ఏపీఎం గారు అందుబాటులో లేరు, ఇంత పెద్ద సెంటర్ను వదిలేసి వెళ్ళడం జరిగింది వితౌట్ పర్మిషన్, అది నేను ఇప్పుడు షోకాజ్ ఇష్యూ చేసి అది కూడా కలెక్టర్ మేడం గారికి ఫైల్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ నామ్స్ ఏమున్నాయో ఆ రూల్ ప్రకారం షోకాజెస్ ఇష్యూ చేసి నెక్స్ట్ ఫర్దర్ షోకాజ్ తర్వాత వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూసి ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. మన డిఎం సివిల్ సప్లై గారు వస్తారు, అది ఎంత ఉందన్నది తను చెప్తారు. తీసుకుంటున్నారన్న కంప్లైంట్ తీసుకొని మునికల్ కొలతల శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ వాడుతున్నటువంటి 2 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో 2 కూడా దాన్ని మేము స్టాండర్డ్ 20 kg వెయిట్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఒక్కో దాంట్లో 750 గ్రాములు, ఒక్కో దాంట్లో 800 గ్రాములు షార్ట్ రావడం జరిగింది. అంటే ప్రతి బస్తా పైన 40 kg తీసుకున్న ప్రతి బస్తా పైన అడిషనల్గా ఒక 800 గ్రాములు 750 గ్రాములు ఎక్కువ తీసుకుంటున్నారని మాకు ఈ విచారణలో వెల్లడైంది. మేము ఇమీడియట్గా పంచనామా చేసి ఈ ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ నష్టం జరిగిన రైతులకు న్యాయం జరిగినట్టుగా తప్పకుండా చేయగలుగుతాం. ఒక్కొక్కరు 10-15 రోజులు 12 రోజులు 8 రోజులు ఎండబోసినా కూడా తాటిపత్రుల కిరాయిలో పడుతున్నాయి, కానీ వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులవి మాత్రమే కాంట పెడతారు. మిగతా ఎంత ఇక్కడ వర్షం పడేందుకో తడిచిపోయింది అనుకో ఇటు మళ్ళీ ఎండబోయాలి. కనుక సీరియల్ నెంబర్ మెన్షన్ కరెక్ట్ చేయట్లేదు, మ్యాచర్ సిస్టమ్ కరెక్ట్ మెన్షన్ చేయట్లేదు. అదేవిధంగా సంచులు ఇవ్వమంటే సంచులు సరిగ్గా ఇవ్వరు. కాంట తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటానికి ఇది సెంటర్లో పెట్టాల్సిన కాంటలు కూడా అవకతవకలు ఉన్నాయి. కనీసం కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 2 కాంటలు వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు జోకిన వడ్లను కంపల్సరీగా 2 సార్లు మళ్ళీ కాంట చేయాలి. ఒక కాంటలో సంచికి ఒక 2 నుంచి 3 కిలోలు ఎక్స్ట్రా ఉన్నది. సీరియల్ నంబర్ పొరపాటు ఉంది, కాంటాల వెరిఫికేషన్ ఉంది. వాళ్ళకి ఎవరైతే 500-1000 రూపాయలు ఎంతో కొంత లంచం ఇస్తున్న వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సెంటర్లో. ఇది పబ్లిక్ నిజం. 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఆఫీసర్లు చెప్పినాం. ఏపీఎం సిండికేటు ఇక్కడ మా దగ్గర ఉన్న ఏపీఎం సిండికేటు మనం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆడ పై లెవెల్ ఏం మేనేజ్ చేస్తుండు. నింపేసిన కూల్ మందులు తెచ్చుకొని 15 రోజులు అవుతుంది వచ్చి
కాటా పెట్టండి అన్నా కానీ ఇక్కడ పిలిస్తే అక్కడ పోతారు, అక్కడ పిలిస్తే ఇక్కడ పోతారు. నేను హాస్పిటల్ పోవాలన్నా కానీ పట్టించుకుంటలేరు. అంటే మీ సీరియల్ ఉన్నా కానీ పెట్టలేరు, సీరియల్ ఉన్నా కానీ పెట్టలేరు. సీరియల్ వాళ్ళు మేము ఏంటి మాకు బర్రెలు ఉన్నాయి, మా ఆయన నేను హాస్పిటల్ వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. మేము వచ్చేటప్పుడు ఎంతో మంది పెడతాను రేపు అనుకుంటే 5 రోజులు ఆపుతారు. నేను హాస్పిటల్ వెళ్ళాలా, ఇక్కడ ఒడ్లను చూసుకోవాలా. సీరియల్ సంగతే కాదండి, 12 మ్యాచర్ వస్తుంది. బోడీ లవణ్య. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ డివిజన్లో మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద మండల ప్రైమరీ హెల్త్ సెంటర్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు డెంగ్యూపై అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి డెంగ్యూ ముప్పు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇంటి వద్ద నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించి వాటిని తొలగించాలని ప్రజలకు చెప్పారు. అదేవిధంగా ప్రతి ఇంటికి డెంగ్యూ నివారణ స్టిక్కర్లు అంటించి ప్రజల్లో చైతన్యం నింపారు. డెంగ్యూ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మన ఇంట్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే దోమలతో వచ్చే అన్ని వ్యాధులను నివారించుకోగలమని తెలియజేశారు. ప్రతి శుక్రవారము మచ్చర్కో భగావ్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో విద్యా బోధన సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు వేసవి సెలవుల్లో కూడా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెక్నాలజీ పరంగా విద్యా బోధన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమని తాము ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ విద్యార్థులకు బోధించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థులు అందరూ ఒకేలా నేర్చుకోలేరు. వారికి ఎలా అవసరమో ఆ విధానాన్ని గ్రహించి విద్యనందించడమే ఉపాధ్యాయుల గొప్పతనమన్నారు. Any of you have not downloaded it, please download. Just try it once. It is hardly 5 minutes of it. You need not pay anything for it. And also, you can log in with your own feedback. Okay. Even if it is bad, I don't mind. Specific. Even if you say it is bad, also I don't mind. Okay, sir. Basically, what your thought? So, communication skills are taught for us, sir. It is హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో లెగ్డా డిజైనర్ షోరూమ్ను సినీ నటి అనన్య ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్యక్రాంతి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మందా సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి పార్టీకి సంబంధించిన డిజైన్ అయినా తయారు చేసి అందించబడుతుందని, ఇంట్లో ఎలాంటి శుభకార్యం ఉన్నా లెగ్డా డిజైనర్స్ను సంప్రదించాలని కోరారు. లెగ్డా డిజైనర్ స్టోర్ లాంచ్ ఈవెంట్కి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి డిజైన్ చూసిన తర్వాత వీళ్ళు ఎంత స్పెషలైజ్డ్గా ఒక్కొక్క పీస్ని ఎంత ఇష్టంగా క్రాఫ్ట్ చేస్తారో నాకు అర్థమైంది. చాలా మంచి డిజైన్స్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి మనం ఒక డిజైనర్ స్టోర్ని కనుక్కున్నాం, ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడికి మనకి ఏ ఈవెంట్కి వచ్చినా ఇక్కడికి వచ్చేసి మనం డిజైన్ చూసుకొని మనకి నచ్చిన అవుట్ఫిట్స్ని కొనుక్కొని వెళ్ళొచ్చు అని నాకు అర్థమైంది. సో మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా, ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని మంచిగా మీకు కావాల్సిన అవుట్ఫిట్స్ని మీరు రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అన్నిటికీ మన దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి. సో అంటే 1 year బర్త్డేకి కానీ కోంబోస్ ఇవన్నీ అంటే శారీ ఫంక్షన్కి, వెడ్డింగ్స్కి, బ్రైడల్ వేరు అది కూడా కోంబోస్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కాంబినేషన్స్, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండాలి, హుందాగా కనిపించాలన్నా కూడా ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. సో వీ విల్ గివ్ యూ ద బెస్ట్ డిజైన్స్. మీకు చాలా యూనిక్గా మీకు సెట్ అయ్యేవి మేము కన్సల్టేషన్లో ఇచ్చేసి మీకు ఏవి బెస్ట్గా సూట్ అవుతాయో అవి మేము చెప్పేసి మీకు బెస్ట్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అందరు రీచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే మహిళలు ఆర్థిక రంగంలో ముందుంటారు. ఆ కుటుంబం, ఆ సమాజం, ఆ దేశం ముందుకెళ్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అందరూ కోరుకునేది మంచి వస్త్రాలు. ఈరోజు దివ్య గారు స్వశక్తితో, సొంత కృషితో, స్వయం కృషితో ఈరోజు అద్భుతమైనటువంటి లెగ్ డాష్ షోరూమ్ అనేది ప్రారంభించడం చాలా సంతోషం. అదే ఈ యొక్క లెగ్ డాష్ షోరూమ్ యొక్క విశేషం ఏంటంటే సాధారణంగా ఏ షాపు పోయినా కూడా షోకేసులో ఉన్నది తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇది ఒక స్పెషాలిటీ క్లినిక్ లేక ఎట్లయితే పేషెంట్కు జబ్బెట్లనో డాక్టర్ చూసి మందులు ఇస్తాడో. మాజీ మంత్రి మల్లారెడ్డి అతడి అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి చెందిన 1.27 ఎకరాల్లో జిల్లా రెవెన్యూ అధికారుల భూ సర్వే నిర్వహించారు. గత ఏడాది ఇదే సర్వే నెంబర్లో మా జాగా కబ్జా చేశారని మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిలపై శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అప్పటి వ్యవహారంలో ఇదే సర్వే నెంబర్ 82లో కోర్టు తీర్పు మేరకు ఈరోజు పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఏడీ సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. ఆ రోడ్లో బారికేడ్స్ పెట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మల్లారెడ్డి అనుచరులు భారీగా మోహరించారు. అపోజిషన్ పర్సన్ వ్యక్తులు ఏ క్షణమైన గొడవ జరిగే అవకాశం ఉందన్నారు. అవన్నీ జనరల్ కండిషన్ ఉంటాయి. పట్టదారు పాస్బుక్లు అయ్యి అనే జనరల్ కండిషన్ ఉంటాయి. అది దానికి జనరల్ కండిషన్ నువ్వు దీనికి ఇది చేయాల్సిన ఇది లేదు. ఎంపవర్డ్ ఫర్ కండక్టింగ్ సర్వే. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మా ఆబ్జెక్షన్స్ వాళ్ళది ఇచ్చింది రిటర్న్ ఆబ్జెక్షన్స్ ఎవరైనా అడ్జసెంట్ ప్లాన్ నేను ప్లాన్ అడ్జసెంట్ ఇచ్చింది ప్లాన్ ఇక్కడ ఇస్తే దీని డిమార్కేషన్కి మా యొక్క అబ్జెక్షన్స్ కన్సిడర్ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు కమ్ ఫర్ సర్వే. దీస్ ఆర్ 3 points దట్ వీఆర్ యూజింగ్ అబ్జెక్షన్. కాదు, స్పీకింగ్ ఆర్డర్స్ మీరేనాడు ఇది చేయాలి. మీకేమి మీరు కోర్టులోనే చెప్పుకునేది ఉండేది. మీరు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దురాగతాలను ప్రశ్నించే వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసులు బనాయించిందని, విచారణ పేరిట అడ్డగోలుగా వేధిస్తున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో అక్రమ కేసులపై నిరసన వ్యక్తం చేసిన జంగయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తప్పులను ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, హామీలను నెరవేర్చే వరకు తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. సోషల్ మీడియా సర్కార్ను ప్రశ్నించినందుకు నోటీసులు ఇవ్వడంపై జంగయ్య మండిపడ్డారు. అధికారం రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి, అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రజలకు అన్ని రకాలుగా అడ్డమైన హామీలు ఇచ్చి నెరవేర్చక ఈరోజు ప్రజల తరపున, విద్యార్థుల తరపున మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మీరు ఇస్తున్న తులం బంగారం ఎక్కడ పోయింది, మీరు ఇస్తున్నటువంటి మహిళకి ఇస్తున్న 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి, మీరు హైడ్రా పేరుతో ఈరోజు నిరుపేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ఇళ్లను కూలుపుతుంటే ఎందుకు కూలుపుతున్నారు అని మేము ఈరోజు ఎక్కడెక్కడ ప్రశ్నిస్తా ఉంటే ఈరోజు మా మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు సతాయిస్తున్నటువంటి
ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సిసిఎస్ నుంచి ఈ రోజు మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు మమ్మల్ని భయాందోళనకు గురి చేసినా గానీ ఎటువంటి భయపడమని గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నీవు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు అయ్యే వరకు, నీవు ఇస్తున్నటువంటి విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు అమలు అయ్యే వరకు మేము మా పోరాటం చేస్తూనే ఉంటాము, ప్రశ్నిస్తూనే ఉంటాము. ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మీరు మాపై ఏ విధంగా కేసులు పెట్టినా గానీ మేము భయపడే ప్రసక్తి లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అంటేనే ఇక్కడ పోరాటాల గడ్డ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చెప్తున్నా, మీరు మీ అమలు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే వరకు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఎక్కడక్కడ ఎండగడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.